వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమిత్ శెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. మనం రోజు ఉదయం పూట ఏదో ఒక టిఫిన్ చేయాలి కదా. ఉప్మా చేస్తుంటే మొహం చిట్లించుకుంటున్నారు. రోజు ఉప్మా అయినా ఏం బాగుంటుందని ఈరోజు ఆ ఉప్మాయే పెరుగు ఉప్మాగా చేస్తే వాహా బాగుందని తింటారు అందరూ. ఈ మొదట ఎట్ చేయాలంటే పెరుగు కప్పు తీసుకొని కప్పు నీళ్లు పోసి జల్లెకొట్టి పక్కన పెట్టుకోవాలా. పొయ్యి మీద కళాయి పెట్టి నూనె తగినంత ఆయిల్ పోయాలా. తర్వాత దీనికి ఉప్మాకు కావాల్సినవి ఏచెనపప్పు, జీడిపప్పు, పచ్చనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, తరిగి పెట్టుకున్న టమోటాలు, తరిగిన ఉల్లిపాయలు, తరిగిన పచ్చిమిర్చి, తరిగిన కొత్తిమీర, కరివేపాకు, తురిమిన అల్లము, రవ్వ వేయించుకొని కప్పు రవ్వ వేయించుకొని పక్కన పెట్టుకోవాలా. పెరుగు పొయ్యి మీద ఈ లోపల పొయ్యి మీద ఆయిల్ వేడెక్కింది. దానిలోకి ఆవాలు, జీలకర్ర వేసాము. అవి చిటపటలాడిన తర్వాత ఈ పప్పులన్నీ వేయాల. ఈ జీడిపప్పు, పచ్చనపప్పు, మినపప్పు, ఏచెనపప్పు. జీడిపప్పు ముందర వేయించుకొని పక్కన తీసి పెట్టుకుంటారు చాలామంది. నేను అట్లా కాదు, మొత్తం వేసి వేయించేసాను. వేగిన తర్వాత అవి మొత్తం వేగిపోయిన తర్వాత ఈ ఉప్మాలోకి పెరుగు పుల్లగా ఉండకూడదండి, తీయగా ఉండాలా. పులుపు పెరుగు వేయకూడదు. తర్వాత ఇవన్నీ వేగిపోయిన తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేయాలా. తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు మగ్గిన తర్వాత టమోటాలు మగ్గిన తర్వాత పచ్చిమిర్చి తురిమి పెట్టుకున్న అల్లము, ఈ కరివేపాకు, కొత్తిమీర మొత్తం వేసేసి అవి మొత్తం వేపాలా. వేపిన తర్వాత దీనిలో కల్లా ఈ ఉప్మాలో కల్లా అల్లం తురిమి పెట్టుకోవాలండి. ఎప్పుడైనా అల్లం వేస్తే తురిమి పెట్టిన అల్లము మరి దంచేయకూడదు, మెత్తగా ఇట్లా తురిమి పెట్టేస్తేనే టేస్ట్గా ఉంటుంది. తురిమిన అల్లము పంటికి తగలుతా టేస్ట్గా ఉంటుంది. ఈ మొత్తం వేగిపోయిన తర్వాత ఈ పెరుగు కప్పు రవ్వ తగినంత ఉప్పు వేయాలా. కప్పు రవ్వకి 2 కప్పులు కదా, కప్పు పెరుగు వేసాము, కప్పు నీళ్లు పోసాము, 2 కప్పులు అయిపోయినాయి. వేగిపోయినాయి కదా. వేగిపోయిన తర్వాత ఈ పెరుగు కొంతమంది పెరుగు వేస్తే ఇరిగిపోతాయి, పొయ్యి మీద వేడి చేస్తే అంటారు. ఇరగవండి, ఇవి మామూలుగా ఉంటాయి. నీళ్ళు కలిపాం కదా, అందుకని ఇరగకుండా ఉంటాయి. తర్వాత నీళ్లు పోసేసి తెల్లాలి కదా. తెల్లితే పసుపు వేయాలా. పసుపు వేసిన తర్వాత ఈ నీళ్లు బాగా తెలిపోయిన తర్వాత ఈ పెరుగు నీళ్లు బాగా తెలిపోయిన తర్వాత ఈ రవ్వ మనం వేడి చేసి రవ్వ వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ రవ్వ దానిలో వేసేసి కలిపేసేయాల. బాగా రవ్వ బాగా ఎత్తి దానిలో పోసేసి రవ్వ కలుపుకోవాలా. సన్నసగా సిమ్లో పెట్టాలా. స్టవ్ని సిమ్లో పెట్టి రవ్వను బాగా దాంట్లో పోసి కలిపేసేయాల. కలిపేసిన తర్వాత ఇది కరెక్ట్గా నేను వేసిన గ్లాసు కప్పు రవ్వకి ఆ 2 కప్పు పెరుగుకి కప్పు నీళ్ళకి కరెక్ట్గా సరిపోయింది మెజర్మెంటు. సో బాగా వచ్చేసింది. ఇక గమ్మగా గుమ్మగుమ్మలాడే పెరుగు ఉప్మా, పెరుగు టమోటా బాత్ ఉప్మా రెడీ అయిపోయింది. ఇది కమ్మగా కానీ దీంట్లోకి సాంబార్ వేసుకోవచ్చు, లేకుంటే పల్లీల చట్నీ అయినా వేసుకోవచ్చు. పల్లీల చట్నీ బాగుంటుంది, సాంబార్ బాగుంటుంది. దీంట్లోకి టమోటా బాతులోకి బాగా సూపర్గా ఉంటుంది. పిల్లలు బాగా తింటారు దీన్ని, టేస్ట్గా కూడా ఉంటుంది. ఒకటి మటుకు గుర్తుపెట్టుకోండి, పులుసున పెరుగు మటుకు వేయకూడదు. మనం తోడు పెట్టుకొని ఫ్రెష్ ప్యాకెట్ తెచ్చుకున్నా కూడా ఫ్రెష్గా ప్యాకెట్ తెచ్చుకోవాలా. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇది కానీ పళ్ళెంలో పెట్టి కానీ పిల్లలకి ఇస్తే సూపర్గా తింటారు. చక్కెర వేసుకోవచ్చు. చక్కెర పిల్లలకి చక్కెర వేసి పెట్టినా తింటారు, సూపర్గా తింటారు. మనం పెద్దలు అయితే సాంబారు కానీ చట్నీ కానీ వేసుకొని తింటే అంత బాగుంటుంది. ఈ జీడిపప్పుకి ఈ టమోటాలు అన్నీ వేసాం కదా, కరివేపాకు, అల్లము అన్నీ వేసాం కదా. అసలు బాంబే రవ్వ ఎంత మంచిదండి. ఎంత మంచిది, పిల్లలకి మంచి హెల్తీ అండి బాంబే రవ్వ. దీంట్లోనే కదా సత్యనారాయణ స్వామి
ప్రసాదం కూడా చేసేది. అంత మంచిదంట ఇది కానీ తింటేను. అన్ని విటమిన్స్ ఉంటాయి దీంట్లో, అన్నిటికీ మంచిది ఇది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. మొదటి ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి.